సుఖరాం నరసన వ్యక్తిగతంగా కొన్ని ప్రశ్నలు. ఎట్లుండు సుఖరాం నరసన ఇప్పుడు ఓకేనా? మంచిగున్నా. అప్పు చేసిపోయేంత అవసరం ఏమొచ్చింది సుఖరాం నరసనకు? ప్రేమకు మించిన ఆస్తి, ప్రేమకు మించిన ఆప్యాయత, ప్రేమకు మించినటువంటి అవసరం ఇంకేముండదు కదా. ఇంకా కూడా అప్పులు చేసే పరిస్థితిలోనే ఉండా? వందకొంద ఉండాలి. ఎందుకు అని అంటే నేను కనుక పోయి ఆలోచన పడితేనే ఉండకపోదు. చాలాసార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నావు, నన్ను సంకల్ నాకు తిట్లు ఉండకపోదు, ఎవరైనా కాళ్ళ భక్తి ఇట్లు ఉండకపోదు, గొల్లెం పెట్టి బేడం కడ కావాలి కాస్తే ఇట్లు ఉండకపోదు, దొరసానికో పాట రాస్తే ఇట్లు ఉండకపోదు. క్లియర్ కదన్న. నేను చాలాసార్లు మేము అనుకుంటా, నా బణికిస్తూ పెడతాను కూడా ఎన్నోసార్లు ఇబ్బంది పడ్డా అన్న. ఈ మధ్యకాలంలో నల్గొండ మీద పాట పాడిండు, దాని మీద వివాదం జరిగినట్టుంది, ఎందుకు? అయితే యాక్చువల్గా ఏంటంటే నిస్సార్ అన్న రాసిండు, అది ఎండి నిస్సార్ అన్న అని మంచి రైటర్, ఆయన తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసిండు. ఓకే. నా జిల్లా నల్లాగుండా, నా తల్లి సల్లాగుండా, దండాలు దండాలమ్మో ఉద్యమాల మాయి ముంత. నా జిల్లా నల్లాగుండా, నా తల్లి సల్లాగుండా, రాజుల రాచాకొండ, దాపున దేవరకొండ, కొండల పూల దండ, ఎగిరేటి ఎర్ర జెండా. నా జిల్లా నల్లాగుండా, నా తల్లి సల్లాగుండా. ఈ పాట నిసారన్న రాసిన తర్వాత కొంతమంది వాళ్ళ పేర్లు వద్దు బాధపడతారు. అంటే మన తోటి మిత్రులు వాళ్ళు కూడా వాళ్ళు ఇంకోలాగా చేసే ప్రయత్నం చేసేది. దాన్ని ఇంకోలాగా చేసినప్పుడు నిసారన్న చనిపోయిండు. మరి నిసారన్న సైడ్ నుంచి ఎవరు అడగాలి? నాగేషో, రామ్ నరసేనో, లేకపోతే ఎవరు అడగాలి, తప్పదు. ఎందుకంటే వాస్తవం కాబట్టి అడగాలి. అవాస్తవం అయితే మనకేం అవసరం, మనం అటు పోగు కూడా పొంగాల. ఆ సందర్భంలో ఒకవేళ నేను ఈ పాట అప్పటికప్పుడు చేయకపోతే అన్న రాసిన పాట కనుమరుగు అయిపోతుంది. అవాస్తవం వాస్తవం అని చెప్పి ఊరైతుంది అని చెప్పి అప్పటికప్పుడు చేయాల్సి వచ్చింది. అది పాట కింద కామెంట్లు చూసిరా అన్న? నేను దేనికి చూడను. ఇప్పుడు ఎందుకు చాలా మంది సుఖరాం నరసన నోట వాళ్ళ జిల్లాల పైన పాటలు వినాలనుకుంటున్నారు. కేవలం ఒకటే జిల్లా చేసి పెట్టినావు. నేను రాయలేదు అది. నేను క్లియర్, నేను అందుకే చెప్పిన ఫస్ట్, అది నిసారన్న రాసిండు. ఎవరు రాస్తే వాళ్ళ పేరు చెప్పాల్సిందే. చాలామంది కవులు కావచ్చు, గాయకులు, కొంతమంది ఏమంటారు వాళ్ళ పేరు చెప్తుంది కూడా ఇబ్బంది పడతారు. అట్లా తప్పు. పాటలు పాడుకుంటూనే ఉంటాడా? పొలిటికల్గా ఏమన్నా అడుగులు వేయబోతా ఉన్నాడా సుఖరాం నరసన? కాలం నిర్ణయిస్తుంది కొన్ని, మనం అంచనా వేయనీకి లేదు. కాలం ఖచ్చితంగా, అంటే ఆలోచన పరులంతా కూడా ఒక వేదిక మీదకి రావాలని చాలామంది అభిప్రాయాలు. అంటే నేనేమంటున్నానంటే ఎవరి ఆలోచన ఏంది అనేటువంటి చర్చ జరిగినప్పుడు ఖచ్చితంగా చర్చ జరుగుతుంది అనుకున్నప్పుడు ఆ వేదిక మీద ఖచ్చితంగా వచ్చి మాట్లాడతా. ఎందుకు అంటే చర్చ నీదైనా నాదైనా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నదంటే సహించే ముచ్చట లేదు, ఒప్పుకోడు సుఖరాం నరసే. ఎంత పెద్దోళ్ళు అయినా సరే ముఖం మీద అనేసి బయటకు వచ్చేస్తా. ఎందుకనంటే నేను ఎవరితో కూడా ఇమడలేను. ఎందుకు ఇమడలేను అని అంటే నా స్వభావం ఎట్లా ఉంటుందంటే నేను తింటే బాగుండు అనేటువంటి తత్వం నాది కాదు. నాతో పాటు ఉన్నటువంటి నలుగురు తినాలి, నాకు ముద్ద తక్కువైనా పర్వాలేదు. కానీ నేను లీడర్ని. ఏం లీడర్? పనికి మళ్ళీ లీడర్. ఎవరికి ఎక్కడ వచ్చావు నువ్వు? ఇప్పుడు నేను చాలామంది ఏమంటారు, నేను ప్రజల కోసం ప్రాణం ఇస్తా, నేను పాట రాస్తా, నేను అది చేస్తా, నేను జీవితకాలం అన్నీ ఏం చెప్పాడు సుఖరాం నరసయ్య. అవకాశం దొరికింది, నాగేష్ దాకా రాగలిగిన. అవకాశం దొరికింది, అడుగు తప్పించేటోడు ఉండు, ఢిల్లీ దాకా పోగలిగిన. సింపుల్. మనం అడుగు వచ్చిన తర్వాత నాకు కొమ్మిలేం రాలే, పోకముందు కొమ్మిలేం లేకుండా లేను కదా. అప్పుడు ఎట్లా ఇప్పుడు ఎట్లనే ఉన్నావు. కాబట్టి పొలిటికల్ అనేది చూద్దాం. అంటే ఏ మార్పు కావాలన్నా మళ్ళీ అల్టిమేట్గా రాజకీయమే. ప్రభుత్వం అధికారంలో మనం అధికారంలో లేకుండా ఎన్ని మాట్లాడినా మాటల మట్టుకే ఆ దిశగా ఎందుకు అడుగులు లేకపోతా ఉన్నారండి? మాటల మట్టుక అనేది కూడా రాంగే. ఎందుకు రాంగు అని అంటే ఈ మాట అనేది లేకపోతే వాస్తవం నీకెట్ట తెలుస్తుంది, నాకెట్ట తెలుస్తుంది కదా. ఏదున్నా ప్రొటెస్టులు, పోరాటాలు. ఈరోజు మన బిడ్డలు లాఠీల దెబ్బలు తినేటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి ఆ నొప్పి తెలియదు. ఆడున్నోళ్ళకు ఆడ మన వాళ్ళు ఉంటే, ఆ నొప్పి తెలిసిన వాళ్ళు ఉంటే మార్పు ఉంటుంది కదా అనేది కొంతమంది ఆలోచన. నేను క్లియర్ కదా చెప్తున్నాను. నేను అందుకే చాలా చాలా పచ్చిగా, చాలా క్లియర్గా దమ్ములే కనా ధనములే కనా తెలివిలే కనా తెగువలే కనా ఒట్టులే కనా ఒడుపులే కనా ఎందుకు రాదుర రాజ్యం ఇక ఎగబడి యుద్ధం చేద్దాం. కాంచీరాము ఏ కరెన్సీ నోటుతో సాధించిండుర రాజ్యం. అరే ఎందుకు చెల్లెందుకు రాదుర రాజ్యం ఇక ఎగబడి యుద్ధం చేద్దాం. కాంచీరామ్ టైంలో రూపాయి లేదు కదా ఆయన దగ్గర, రూపాయి ఏం పంచలేదు కదా. పెద్ద రాష్ట్రం కదా అది, పెద్ద రాష్ట్రం కదా, పెద్ద రాష్ట్రం. 400 మంది ఎమ్మెల్యేలు ఏమన్నా అనుకుంటా, పెద్ద రాష్ట్రం. ఆయన టైంలో అది ఇచ్చిండు. మీ దగ్గర ఇవాళ అనగారిన వర్గాలని చెప్పుకోబడుతున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల దగ్గర కోట్ల రూపాయలు సంపాదించిన మనుషులు. కానీ మీకు మీ జాతుల మీద ప్రేమలు లేవు. వందల వేల ఎకరాలు సంపాదించుకున్నటువంటి కుబేర్లు. మీ జాతుల మీద మీకు ప్రేమలు లేవు.
ఆస్తులు అంతస్తాలు పెంచాలనుకుంటారు తప్పితే మీ అస్తిత్వం మీద ఏ ఒక్కరోజు పనిచేద్దామనేటువంటి ఒక్కరోజు మీకు ఆలోచన వచ్చినా మీ దిశ దశ రెండు మారిపోతాయి. ఏం లేని కారణములే వాళ్ళు రాజ్యం నిర్మాణం చేసిండు కాంశీరామ్ గారు. మీకు ఇవాళ ఏమైంది? మీకు అన్ని బలాలు ఉన్నాయి కదా, ఓట్లు ఉన్నాయి, ఒడుపు ఉన్నది, డబ్బు ఉన్నది, దమ్ము ఉన్నది. ఇక్కడ లేనిది జాతి పట్ల మీకు విశ్వాసం లేదు, మీకు ప్రేమ లేదు. ఇప్పుడు తమిళనాడు పోతే మొన్న రీసెంట్లీ మనం యూట్యూబ్లో సోషల్ మీడియాలో చూసినాం, ఇద్దరు పిల్లల కాపాడుకోవడం కోసం ఒక క్రూర ముఖమైనటువంటి పులితో వేటాడింది తల్లి. ఎందుకు? నేను చనిపోయినా సరే నా పిల్లలు బతుకుండాలని. అంటే ఆమె సావును కూడా మరిచిపోయి పిల్లలు బతకాలనేటువంటి ఆంక్ష ఉంది చూసినావు. ఆ ప్రేమ నాయకులకు వచ్చినప్పుడు ఇక్కడ రాజ్యం వస్తుంది, అప్పటిదాకా రాదు. లేకపోతే ఇప్పుడు ఎంత ఎందుకు పెద్దనా, మొన్న రాష్ట్రంలో ఎలక్షన్లు జరిగినాయి లేదా దేశంలో జరిగినాయి, ఎన్నో తన జరిగినాయి. కుల సంఘానికి ఒకటి లీడర్ ఉంటాడు కదా, వాళ్ళ పేర్లు వద్దు. కుల సంఘానికి అంటే పేరు చెప్పడానికి నాకేం ఇబ్బంది లేదు, ఓపెన్గా. పార్టీ వస్తే ప్యాకేజీలు మాట్లాడుకోవడం ఎలక్షన్లు వస్తాయి. ఆ ఎలక్షన్ల టైంలో వీళ్ళు ఏడుంటారు కూడా కనపడరు. మరి గోవాకు పోతారా, థాయ్ మసాజ్ పోతారా, ఇంకేడికైనా పోతారా, మరి ఎడబంతారు పోయి వీళ్ళు. సహజంగానే ఎలక్షన్లు వచ్చిన తర్వాత వీళ్ళు ఎటు పోతారు ఏంది అనేది ఎవరికి కూడా క్లారిటీ ఉండదు. నేనేమంటున్నంటే ఈ సంఘాలకు ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతి పట్ల ప్రేమ ఉండాలి. ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఏదైనా చేయడానికి ఆస్కారం ఉంటుంది, చేయాలనేటువంటి కోరిక పుడుతుంది, చేయాలనేటువంటి దారి దొరుకుతుంది, చేయాలనేటువంటి ఆ తత్వానికి ఇక్కడ వ్యక్తులు తోడవుతారు. వ్యక్తులు తోడైన తర్వాత వ్యవస్థలో ఉద్యమం అనేది ముమ్మరంగా జరుగుతుంది.